ఇప్పుడు కాసేపు ప్రకటనలు. సెయింట్ యాన్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. ఆదివారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట సత్యనారాయణ ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన ప్రచార రథం మీద నుండి ప్రతి గ్రామంలోనూ, ప్రతి కోడలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రూరల్ మండలం పొలాయిగూడెం, మోదుగుంట, మెట్టపురగూడెం గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్లారు. గ్రామాల్లో వైసీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు హరిబాబు, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీపీ శేషులత, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మన వైపు ఎలక్షన్ ప్రచారంలో ఉన్నారు.
రాష్ట్ర ఇవాళ రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు జపం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని ప్రతి ఒక్కరూ కూడా అందుకుంటున్నారు. ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి చేసిన సాయం అందుతుంది. నాకు అందుతూ లేదన్నది ఎవరైనా ఒక్కరు చేయొద్దండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నాకు ఏ పథకం అందుతలేదు, నాకేమి సాయం అందలేదు అన్నాడు ఒక్కడు ఎప్పుడు నీ మోదుకుంట గ్రామంలో అడుగుతున్నాను ఎవరైనా చేయొద్దండి. ఎవరైనా అన్నారా నాకు ఏ సాయం అందుతలేదు అన్నవాడు? ఇంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తా ఉంటే ఏ సిద్ధాంతం లేని పార్టీ, జగన్మోహన్ రెడ్డి తిప్పేయడానికి పెట్టిన పార్టీ అని చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు దుర్మార్గుడిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడతాను నేను పార్టీ పెట్టానని చెప్పుకుంటున్నా. జనసేన పార్టీలోకి ఎవడన్నా బుర్రున్నవాడు, బుర్రలో గుంజున్నవాడు ఎవడన్నా చేరతాడా? ఆ గుంజేలో మోకాళ్ళలోకి వచ్చేటోడు ఎవడన్నా చేరాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా తల్లి లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరైనా వదిలేస్తాడా? ఎక్కడైనా జరిగింది ఇటువంటి చిత్రం? తల్లి పాలు తాగి రొమ్ము గుద్దారంటారు చూసారా, మన పెద్దలు సామెత చెప్తూ ఉంటారు. అటువంటి స్థాయి కాదు, ఎటువంటి కోపం చెందిన కదా వీళ్ళు. తల్లి లాంటి పార్టీకి దూరం చేస్తారు వాళ్ళు. ఇవాళ అన్ని రకాలుగా కూడా మోదుకుంటా పెద్దలందరూ ఆలోచన చేయండి. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రతి ఇంటికి శ్రేయస్సు ద్వారా మహిళా సాధికారత కోసం ప్రతి 40 నిండిన ప్రతి సోదరిమణికి 75,000 రూపాయలు 4 సంవత్సరాల్లో 4 వాయిదాల్లో వచ్చింది. ప్రతి మహిళకి 4 వాయిదాల్లో డ్వాక్రా పథకంలో మీరున్న బకాయి అంతా కూడా 4 వాయిదాల్లో అందింది. ప్రతి మహిళకి 0 వడ్డీ రూపంలో వేలాది రూపాయలు డ్వాక్రా వడ్డీ రూపంలో అందింది. మీ పిల్లలకి విద్యా కార్యక్రమం అందింది. మీ పిల్లలు చదివించడానికి అమ్మఒడి అందింది. మీ పిల్లల కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తే విద్యా దీవెన లక్షలాది రూపాయలు ఫీజు రూపంలో మీ ఖాతాలో పడింది. అవి మీరు కాలేజీకి కట్టమని చెప్పారు. వసతి దీవెన పేరు మీద సంవత్సరానికి 20,000 భోజన ఖర్చులు మీకు ఇస్తా ఉన్నారు. మన కుటుంబాలకి అంతకాలం కూడా లబ్ధి చేకూరుతుంది. అన్ని రకాలుగా మన కుటుంబాలు పైకి వస్తాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి మనకున్న 2 ఓట్లు, ఒక్కోటి అసెంబ్లీకి, ఒక్కోటి పార్లమెంట్ కి, 2 కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటేసి అసెంబ్లీకి నన్ను శాసనసభ్యుడిగా మీరు పంపిన మూలంగా గతంలో నేను ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా నేను పదవి నాకు జరిగింది. మళ్ళీ మీరు గెలిపించుకుంటే మళ్ళీ ఉప మంత్రిగా ఈ నియోజకవర్గానికి మరిన్ని సేవలు చేస్తారు. ఎవరో పార్టీ మారిపోతానో అవసరమైతే అనుకున్న వాడు ఓటేస్తే ఏం జరుగుతుందో మీరు ఆలోచన చేసుకోండి. అంటే ఇటువంటి చౌకబారు రాజకీయ నాయకులు జరిగేది ఉండదన్న విషయాన్ని మీరు ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిదని మీ అందరికీ నేను నమోదు చేసుకుంటూ మీకు ఇచ్చిన 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ సమర్పిస్తాం. మకుటమైన మహారాజు అయినటువంటి పొట్టు సత్యనారాయణ గారి యొక్క పరిపాలన కూడా మనం చూడటం జరిగింది. గతంలో 2004 నుంచి 9 వరకు కూడా 600 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాలన్నింటినీ బాగు చేసినటువంటి ఘనత కూడా పొట్టు సత్యనారాయణ గారు చెప్తుందని మనం చేసుకుంటున్నాను. ఈవేళ అన్ని సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఈవేళ ఈ కరోనా టైంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టయాన్ని కూడా ఏ విధంగా ఛేదించి ప్రజలకి మేలు చేశారన్నది మీరు అర్థం చేసుకోవాలి. ఈవేళ ఈ నియోజకవర్గంలో చాజంపూడి పిచ్చి అప్పారాపేట నుంచి ఎన్నగూడి వెళ్ళేటువంటి పిచ్చి కూడా వేయడం జరిగింది. ఆ పిచ్చి వేసిన తర్వాతే ఇక్కడి నుంచి తాడేపల్లి కూడా మొత్తానికి తార్ రోడ్డు వేయడం కూడా జరిగిందని మీకు అందరికీ మనం చేస్తున్నాను. అప్పటి వరకు చాలా మంది పోయింది దిగారు, వారు ఎవరు కూడా పట్టించుకోలే. ఒక 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కళలు, ఆ కళను నెరవేర్చినటువంటి ఘనత కూడా పొట్టు సత్యనారాయణ గారికి దక్కుతుందని మీకు మనం చేసుకుంటున్నాను. మౌంజీపాటు సర్పంచ్ మైలవరపు పెదబాబు ఆయన సతీమణి స్వర్ణలత ఆదివారం సాయంత్రం ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు తోటగోపి, పైబోయిన రఘు, మారా వెంకటేశ్వరరావు, పొల్లాబాబి, కూచిపూడి అనిల్, తోట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాగా పెదబాబుతో పాటు ఎంపీడీసీ నంద్యాల వెంకన్నబాబు, వార్డు సభ్యులు ఏ రామకృష్ణ తదితరులు జనసేన పార్టీలో చేరారు. వైసీపీ నుంచి గ్రామం అంతా ఒక్క తాటి మీద దీన్ని మనం అందరం ఓటుని మంచి మెజార్టీ తెప్పించాలి. బాలంపూడి రోడ్లో చాలా నాయకుడిని పంపించేయాలని నేను మనసు అభ్యర్థి ఆధ్వర్యంలో మరి పాట ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీని గారు మన మైనవర్స్ ఓకేనమ్మా ఆలోచించండి అందరూ ఒకసారి శ్రీమతి స్వర్ణలత గారికి మనం జయించ అలాగే ఎంపీడీసీ మన అధినేత శ్రీ బొలిశెట్టి శ్రీని గారు అలాగే మరి ఎప్పుడో చిరకాల మిత్రులు స్వాగతం పలుకుతున్నారు. వారికి పార్టీకి వస్తాం నామినేషన్ వేయటం ఈ పీడించినప్పుడు ఈయన ఎంత ఇంకా అన్ని చోట్ల చూసారా ఏదో 3, 2, 1 గో నాయకత్వం సింగ్ గారి నాయకత్వం తోటగోపి గారి నాయకత్వం రాజు గారి ఓట్లు అందుకే మీ అబ్బాయి యాభై 56 పంచాయతీల్లో తాళిపూడి కాన్స్టిట్యూన్సీలో ఒకే ఒకటి ఏకగ్రీవం అయింది. అది కూడా ఈ గ్రామంలో దక్కింది. అది కూడా మరి వాళ్ళ వ్యక్తులు గొప్పతనం కూడా ఉంటుంది. యాక్చువల్గా మరి ఏకగ్రీవం ఇవ్వడం అంటే మాటలు కాదు ఎలక్షన్స్లో. అలాంటి సాధించిన పదవిని కూడా ఈరోజు నా కోసం ఎంపీడీసీ గారు వెంకన్నబాబు గారు మరి మా స్వర్ణ మా చెల్లెలు మరి నా కోసం త్యాగం చేసినందుకు నేను ఎప్పుడు కూడా వాడి కుటుంబానికి రుణపడి ఉంటానని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా అప్పుడు నేను మున్సిపల్ చైర్మన్గా పనిచేశాను. ప్రజాసేవ జయంగా పనిచేసాం. లంచగొండితనం లేని రాజకీయం చేయాలనుకున్నాం. దాన్ని పరిపుష్టిగా చేశాను. ఎక్కడ కూడా నేను ఎవరికి లొంగలేదు. నా చేతనందుకు పేద ప్రజలు ఆదుకున్నాం, పట్టణాన్ని అభివృద్ధి చేసాం, రాజకీయం చేయలేదు. అప్పుడు నాకు ఎగ్నెస్ట్గా చేసిన చాలామంది మిత్రులు అడగండి, వైసీపీ చాలామంది చేశారు, మీ అందరికి తెలుసు. అయినా నేను ఏ రోజు వీళ్ళు వైసీపీ వీళ్ళ బీజేపీ తెలుగుదేశం చూడలేదు. గెలిచే వరకు రాజకీయం, గెలిచిన తర్వాత ప్రజాసేవ జయంగా పనిచేసిన వ్యక్తి నేను. రాబోయే రోజుల్లో కూడా నేను అదే చూసుకుంటాను తప్ప ఈయన మనకి చేయలేదు, వీళ్ళ కక్ష సాధించాలని ఏ రోజు పరితపించుకోలేదు. మరి ప్రతి పల్లెటూరుని నిర్వహణ చేశారు. సరే మా బావ మా చెల్లెలు అయితే మరి సర్పంచ్ అయినప్పుడు కూడా నిధులు లేని సర్పంచ్. ఇక్కడ విధుల్లో ఉన్నా కానీ నిధులు లేక ఇక్కడ ఈ గ్రామాలకు ఏం చేయాలో అర్థమవుని పరిస్థితి. ఏదో చేయాలని మరి తపన పడి ఇవాళ సర్పంచ్లు అయ్యారు, ఎంపీటీసీలు అయ్యారు. ఒక్క రూపాయి కూడా పనిచేయనప్పుడు మనకేంటి కర్మ అనే ఆలోచనలోకి ప్రతి విలేజ్కి కూడా రావడం జరిగింది. ఎక్కడ సిల్ట్ తీయించలేరు, గ్రామంలో జీతాలు ఇప్పించలేరు, కరెంటు బిల్లు కట్టాలంటే డబ్బులు ఉండవు. సర్పంచ్లు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఈ రాష్ట్రంలో బాగుపడిన కుటుంబం ఏముందంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబం తప్ప వాళ్ళ కులస్తులు కూడా ఆపాదించడం అవసరం లేదు. ఇవాళ ఎక్కువ పాడైపోయింది వాళ్ళ కులస్తులే. ఎందుకంటే వ్యాపారాలు చేసినా అన్ని చేసేది లార్జ్ స్కేల్లో చేసేది అందరూ కూడా ఈ రెడ్డి కులస్తులు చేస్తారు. అలాంటి వాళ్ళందరూ నలిగిపోయి ఈరోజు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అన్ని కులాలనే విడగొట్టారు. బీసీలు ఒకరిగా ఉండనివ్వలేదు. 56 కులాలు చేశారు, 56 కార్పొరేషన్లు చేశారు. ఈ 56 కార్పొరేషన్ ద్వారా సాధించింది ఏంటంటే ఏ కులానికి ఆ కులాన్ని ఎడగొట్టి ఎవరో ఒకరు మనతో ఉండబోతారా, బీసీలు అందరూ ఊడైపోతే ఇబ్బంది పడుతున్నాం అనే బీసీ కార్డు తీసి 56 కులాలుగా విభజించిన ఘనత ఈ ముఖ్యమంత్రి దక్కుతుంది. తప్పకుండా ప్రజల కష్టసుఖాల్లో ఉంటామని చెప్పి ఈ గ్రామ అభివృద్ధిని ఖచ్చితంగా కాంక్షిస్తూ మీరు నన్ను నమ్మండి, నేను నన్ను ఓటేయండి, మీకోసం ప్రాణవిచ్చైనా పనిచేస్తాను. మోహన్జీపాడు గ్రామంలో ఎంతోమంది అశేష ఘనవాళ్ళ మధ్య పెదబాబు గారు జనసేనలో జాయిన్ అవడం నాకెంతో ఆనందంగా ఉంది. దీని అందరికీ కృషి చేసినటువంటి అనిల్ వయసులో చిన్నవాడైనా పెదబాబుని జాగ్రత్తగా మాట్లాడి ఫోన్ చేయించి గుడి ఇంటికి వచ్చి నేను చేస్తాను మామయ్య అంటాం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే
ఈ రోజున నాకైతే మనసుకు నచ్చట్లా సర్పంచ్కి ఎంపీటీసీని రిజైన్ చేయటం. కానీ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. ఏదైతే సర్పంచ్ ఎంపీటీసీ రిజైన్ చేశారో బొలిశెట్టి శ్రీను గారు ఎమ్మెల్యే అవ్వటం తథ్యం. ఎమ్మెల్యే అయినంటే ఎన్నాళ్ళ బస్సుగా మళ్ళీ వాళ్ళని ఎన్నుకునే ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేస్తాం. పోతే రాష్ట్రం అంతా కూడా కూటమి అభ్యర్థుల్ని గెలుపు తథ్యం. ఎందుచేతంటే పంచాయతీల్ని 2021లో దగ్గర పంచాయతీలతోటి ఒక్క పని కూడా చేయించినటువంటి ప్రభుత్వం కేంద్రం నుంచి ఏదైతే నిధులు వచ్చినాయో ఆ నిధుల్ని దారి మళ్లించి గ్రామాలని నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. బైలాపు గోపాలకృష్ణ గారు, బైలాపు రాజేంద్ర ప్రసాద్ గారు, కృష్ణమోహన్ గారు అంతా మాతోనే ఉన్నారు. కానీ ఒక పెద్దబాబు గారు మాతో లేరు. అప్పటి నుంచి కూడా సీని గారు కానీ మేము కానీ జనసేన పార్టీలోకి రమ్మని అడుగుతున్నాం. కానీ ఇన్ని సంవత్సరాలకి ఆయన జనసేన కుటుంబంలోకి వచ్చి ఈరోజు ఇప్పుడే స్వయంగా చూసాం ఆయన్ని. ఆయన అంటే ఏంటో, ఎందుకంటే మాట ఇచ్చారంటే మాటకి నిలబడతానని వారు ప్రజలతో నగ్గిన పార్టీ మీద నగ్గిన పదవుల్ని వదిలేసి ఇంకా పదవీ కాలం ఇంకా 3 సంవత్సరాలు ఉన్న పదవుల్ని వదిలేసి ఈ జనసేన కుటుంబాల్లోకి వచ్చిన శ్రీ బైలవరపు సుబ్బారాయుడు గారు, పెద్దబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పార్టీలో నేను రావడానికి గల ముఖ్య కారణాలు తోటగోపి గారు అనగా, బొలిశెట్టి శ్రీను గారు అనగా, రఘు గారు అనగా, ఇక్కడ ఉన్న మార వెంకటేశ్వరరావు గారు అనగా, మేమందరం ఒకేసారి ప్రయాణం చేస్తున్నాం ఈ తాడేపల్లిలో. కదా ఇంచుమించుగా 92, 92, 91 కాడి నుంచి అలాగా ఉన్న మేము చాలా కష్టపడుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు ఎవరి కాదు నిజుడిగా మంచి పొజిషన్కి వచ్చాం. బొలిశెట్టి శ్రీను గారి దాటి నేను ప్రయాణం చేయడానికి గల మొట్టమొదటి కారణం మా స్నేహితుడు, ఆయనతో నేను తిరిగిన విధానం, ఆయన మాకు ఉండే అనుబంధం. అది చాలామంది వ్యక్తులకి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు. అటు తెలుగుదేశంలో ఉన్న నాయకుల్ని, ఇలా జనసేనలో ఉన్న నాయకుల్ని వేసుకుని ఇటు తోటగోపి గారు ఆలోచనలతో నడుచుకుంటే, ఎందుకంటే మాకు ఆయన మొదటి నుంచి దీన్ని వెన్నంటి ఎలా నడపాలన్నది ఆయనకి అన్ని విధాలా బాగా తెలుసు ఆయనకి. అందుచేత ఆయన ఆలోచన పరిగణలో తీసుకుంటూ ఆయన ఎలా చెప్తే దాన్ని శిరసా వహిస్తూ ఈ మండలం నుంచి పూర్తి మెజార్టీ, ఇంకా వచ్చే నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకుని పూర్తి మెజార్టీని పట్టుకొచ్చి బొలిశెట్టి శ్రీను గారికి గిఫ్ట్గా ఇస్తూ తాడేపల్లిగూడెంలోని సెయింట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 10వ తరగతి ఫలితాల్లో మరోసారి ప్రభంజనం సృష్టించింది. ఆ పాఠశాల అధినేత అద్దంకి విజయ్ కుమార్ 10వ తరగతి ఫలితాల్లో రికార్డు సాధించడానికి విశేష కృషి చేస్తూ ఫలితాలను ప్రతి ఏడాది శాసిస్తున్నారు. ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో తాడేపూడెం టౌన్ ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంక్తో పాటు రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించడం విశేషం. తాడేపూడెం సెయింట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈ ఏడాది 163 మంది పరీక్ష రాయిగా 163 మంది కూడా ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యారు. కోవూరి హాసిని అనే విద్యార్థిని 600 మార్కులు గాను 595 మార్కులు సాధించి పట్టణంలో ఫస్ట్ ర్యాంకు సాధించింది. రాష్ట్రంలో 3వ ర్యాంకు కైవసం చేసుకుంది. ఇదే పాఠశాలకు చెందిన నిఖిల్ సూర్య సాయి తేజ 593 మార్కులు సాధించి 2వ ర్యాంకును తన ఖాతాలో వేసుకుంది. ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ మినీ మేడం సారథ్యంలో ఉపాధ్యాయ సిబ్బంది విశేష కృషితో విద్యార్థులు ప్రతిభ కూడా కారణమని అందరికీ పాఠశాల అధినేత అద్దంకి విజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. SC 24 రిజల్ట్లో హస్ని 595తో టౌన్ ఫస్టే కాకుండా స్టేట్ ర్యాంక్ సాధించినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాం. అలాగే 590 దాటిన పిల్లలు 12 మెంబర్స్, 590 అండ్ అబౌవ్ 595 మధ్యలో ఉన్న పిల్లలు 12 మెంబర్స్, 593 వచ్చిన పిల్లలు 2, 592 పిల్లలు వచ్చిన వాళ్ళు 3, 591 ఒకళ్ళు, 590 5 మెంబర్స్కి వచ్చింది. ఇటువంటి రిజల్ట్ తాడేపల్లిగూడెం పట్టణంలో గర్వంగా గర్వించేటట్టుగా మేము రిజల్ట్ ఇవ్వడం జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ. మా స్టాఫ్, దీనికి కారణం అంతా మా స్టాఫ్ చాలా కష్టపడ్డారు. మరి ముఖ్యంగా మినీ మేడం ఇన్ఛార్జిగా ఉండి ఈ ర్యాంక్స్ సాధించడం జరిగింది. పిల్లల్ని ఎంకరేజ్ చేసుకుంటాం. వాళ్ళు తప్పకుండా ఇలాంటి నెక్స్ట్ ఇయర్ నుంచి ఐసీఐసీఎల్ ఇండియాలో ర్యాంక్స్ సాధించి తాడేపల్లిగూడెం పట్టణానికి గుర్తింపు చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. భవిష్యత్తు ఉండాలని,
ఫ్యూచర్ చాలా ఇలాంటి అవార్డులు ఎన్నో పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తల్లిదండ్రులకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. టయానికి పంపించారంటూ ఎంతో ఎంకరేజ్మెంట్ చిన్నప్పటి నుంచి ఆయన అలా చేయడం వలన ఈ పాప ముందు ఎంతో డెవలప్ అవుతుందని మంచి గ్యారెంటీగా అమ్మాయి కలెక్టర్ అవుతుందని నేను ఈరోజు చెప్తున్నాను. అమ్మాయికి కలెక్టర్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. ఐసిఐసి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాను. ఈరోజు నాకు వచ్చిన మార్క్స్ 595. దీనికి కారణమైన నా టీచర్స్కి నన్ను ఈ సక్సెస్ మార్గంలో నడిపించినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. స్కూల్ యాజమాన్యానికి రుణపడి ఉంటాను. నా ఏం ఫస్ట్ జేఈ అడ్వాన్స్ రాసి ఐఐటి అయిన తర్వాత ఐఏఎస్ యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలని కోరుకుంటున్నాను. మా నాన్న కొవ్వూరి సుబ్బారెడ్డి, అమ్మ కొవ్వూరి దుర్గాదేవి. వెరీ గుడ్. తాడేపూడెం టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆవరణలో గల టెలిఫోన్ కాయిల్స్కు నిప్పులు అంటుకోవడంతో అగ్నిమాపక దళం సిబ్బంది హోటహోటను వెళ్లి మంటలను అదుపు చేసి ఘటన సోమవారం జరిగింది. దీనివల్ల పెను ప్రమాదం తప్పింది. కాయిల్స్కు నిప్పులు అంటుకోగానే చూసిన సిబ్బంది కార్బన్ డయాక్సైడ్ సిలిండర్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే అగ్నిమాపక దళం సిబ్బంది సమయానికి హాజరై మంటలను అదుపు చేశారు. దీంతో స్థానికులు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 10 గంటల 20 నిమిషాల్లో మనకి బిఎస్ఎన్ ఆఫీస్ నుంచి ఫైర్ కాల్ రావడం జరిగింది. మేము హఠాత్తున వితిన్ 1 మినిట్లో అక్కడ చేరుకోవడం, అక్కడ భారీగా మంటలు రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంటే వేవ్ గైడ్లైన్స్ కాయిల్స్ అని చెప్పి ఆ యొక్క డ్రమ్స్ ఉంటాయట. ఆ డ్రమ్స్ సంబంధించి ఒక 5 డ్రమ్ములు మంటలకు ఆహుతైపోవడం జరిగింది. అదే టైంలో మేము వెళ్ళి అన్నీ సెక్యూర్ చేసి అన్ని పార్టీషన్ని సపరేట్ చేసి వీటిని ఫైర్ని బిల్డింగ్ కాలకుండా చుట్టుపక్కల ప్రాంతాలకి ఏమి ఫైర్ అంటుకోకుండా కాపాడడం జరిగింది. లోన్న ఈ ఎంప్లాయీస్ని కూడా ఎస్కేప్ చేసి బయటకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనకి టోటల్గా కాస్ట్ వాళ్ళ చెప్పిన ప్రకారం ఒక 4 lakhs వరకు ఉంటుందండి. మనం ఈ బిల్డింగు అక్కడ ఉన్నటువంటి ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్ అది ఒక 10 to 15 lakhs వరకు సేవ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న మన బిఎస్ఎన్ డివిజనల్ ఇంజనీర్ గారు సుబ్బారావు గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ బిల్డింగ్ వరకు అంతా సేఫ్ సైడ్లో ఉన్నారు. ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేదు, అంతా సేఫ్గా ఉన్నారు. మేము అన్ని డీటెయిల్స్ అని తీసుకుని రావడం జరిగింది. అదేవిధంగా అక్కడ కాజ్ ఆఫ్ ఫైర్ అనేది ఇంకా ఐడెంటిఫై చేయలేదు, అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ప్రజెంట్ మేము ప్రస్తుతం అన్నోన్ ఫైర్ కింద డిక్లేర్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. స్థానిక ఎన్టీఆర్ చౌక్ వద్ద సోమవారం మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మానేపల్లి కిరణ్, సతీష్, కిషోర్, బాబురావు, బంగారాజు, ఎర్ర ఆంజనేయులు, తమరాడు చిన్న, పస్సా వెంకటేశ్వరరావు, యజ్ఞ శరత్, బాలకృష్ణ, రామకృష్ణ, విజయసారథి, అరుమైనాథన్ తదితరులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సంస్థ దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో చాలా సేవ చేస్తున్న మానవతా సంస్థ. ఈ సంస్థని ప్రముఖ రెడ్డి గారు స్థాపించారు. వారు ఎన్నో త్యాగాలు చేసి బాగా స్థాపించారు. ఈ రోజునే మన రాజా జ్యువెలరీ ఎదురుగా ఆపోజిట్గా చలివేంద్రం ఓపెన్ చేయడం అనేది ఈ కార్యక్రమానికి చేసిన మానవతా సభ్యులకు అందరికీ కూడా కిరణ్ గారికి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం ఈ ఎండల నిత్యం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మానవతా సంస్థ తరఫున మార్చురీ ఫ్రీజర్లు వెహికల్లు ఇచ్చి తాడేపల్లిగూడెంలో ప్రజలందరికీ అవసరమైనప్పుడు అండగా నిలబడుతున్న సంస్థ. ఈసారి సమ్మర్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది. ఇంటెన్సిటీని దృష్టిలో పెట్టుకుని చలివేంద్రం ఏర్పాటు చేయడం అయింది. ఈ ఎండకి సన్ స్ట్రోక్కి గురవ్వకుండా ఎవరన్నా వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకుని చెమట ద్వారా చాలా సాల్ట్ బాడీ డిప్లీట్ అయిపోతుంది, బాడీలో ఉన్న సాల్ట్స్ అన్నీ. ఇక్కడ చలివేంద్రంలో మీరు సేద తీరి ఈ చలివేంద్రం సద్వినియోగం చేసుకుని మళ్ళీ ఈ సాల్ట్స్ అన్నీ రిప్లేస్ చేసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఒక సదుద్దేశంతో ఈ చలివేంద్రం ఏర్పాటు చేయబడింది. థ్యాంక్ యూ. తాడేపూడెం రూరల్ మండలం మోదగుంట గ్రామం నుండి 50 మంది రాష్ట్ర సగర కార్పొరేషన్ డైరెక్టర్ కర్ణాటి కన్నయ్య ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సమక్షంలో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు చేకడమిల్లి మంగరాజు, వైసీపీ పాల్గొన్నారు. మోదగుంట గ్రామం నుంచి సగర సోదరులు, సగర నాయకులు
ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు వచ్చారు. వారందరికీ నేను స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈ సమాజంలో ఒక మంచి పరిణామం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఆయన ఉంటే మా కుటుంబానికి మేలు జరుగుద్ది, మా పిల్లలు బాగా చదువుకునే అవకాశం వస్తుంది, మాకు చదివించే స్తోమత లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారే చదివించి వాళ్ళని పైకి తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తున్నారు. మహిళలకి మహిళా సాధికారత ఏంటో చూపిస్తూ ఉన్నారు. నా భార్య నా మీద ఆధారపడకుండా ఇంటికి కావాల్సిన అవసరాలని తనకొచ్చిన 4 వాయిదాల్లో వచ్చిన ఆసరా డబ్బులు కానీ, 4 వాయిదాల్లో వచ్చిన చేయూత డబ్బులు కానీ, 0 వడ్డీ డబ్బులు కానీ, అలాగే అమ్మఒడి పథకం ద్వారా 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు వచ్చిన డబ్బులు కానీ ఇవన్నీ కూడా ఆవిడ దగ్గర అట్టు పెట్టుకుని దానికి వేడినీళ్ళకి సన్నీళ్ళు సాయంలాగా దాన్ని ఏదో దాంట్లో పెట్టుబడి కింద పెట్టుకుని మరి భర్త సంపాదనతో కాకుండా తన కాళ్ళ మీద తను నిలబడేలాగా మా ఇంట్లో ఆడవాళ్ళందరూ ఎంతో ఆర్థిక మరి క్రమశిక్షణ పాటిస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు మాటలు చెప్పడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత మోసం చేయడమే తప్ప ఇంత నిబద్ధతతోటి పనిచేసిన నాయకుడు మేము ఎప్పుడు చూడలేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ఉండి పనిచేస్తామని వచ్చిన మిత్రులందరికీ, సహకార పెద్దలందరికీ నేను పార్టీ తరఫున సుస్వాగతం పలుకుతూ వారి పార్టీ విజయాన్ని కృషి చేయవలసిందిగా కోరుతాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి సగర సోదరులందరూ కూడా వారి వెల్ఫేర్ని ఎప్పుడూ ఆకాంక్షించి వారికి ఏ సమయంలో ఏ ఆపద వచ్చినా విజయవాడలో ఒక మీటింగ్కి వెళ్ళి ఒక వ్యక్తికి ఇబ్బంది జరిగితే అర్ధరాత్రి 2 గంటలకే ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి ఫోన్ చేయగానే ఫోన్కి రెస్పాండ్ అయ్యి అతనికి కావాల్సిన వైద్య సదుపాయం హాస్పిటల్ ఎండీతో మాట్లాడించడం, ఎండీ మా దగ్గరకు వచ్చి ఆ వ్యవహారం అంతా చూడటం. అట్లాగే ఈ తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి ఇటు మోదుగుంట కానీ, అటు కోనవరం కానీ, లేదా అటు తాడేపల్లి, ఉప్పరగూడెం, కొమ్ముగూడెం, అలాగే తాళ్లపాలెం, మౌంజిపాడు, విప్పర్రు ఈ గ్రామాల్లో ఉన్న సగర కులస్తులందరికీ కూడా మంత్రి గారు అనేక సందర్భంలో హెల్ప్ చేశారు ఈ సగర సంఘానికి. అలాగే కాబట్టి మన బీసీలం కానీ సగర్లం కానీ మనందరికీ కూడా ఆయన్ని భుజస్కంధాల మీద పెట్టుకుని గెలిపించాల్సిన బాధ్యత ఉంది. గౌరవనీయులు మా గురువు గారు కొట్టి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఈ టౌన్లో ఉన్నటువంటి మంచి ప్రజాదరణ కల నాయకులు నాగబాబు గారు జాయిన్ అవ్వటం శుభపరిణామం. ఎందుకంటే ఈ టౌన్లో మంచి పట్టున్న నాయకుడు. అంతేకాకుండా గతంలో చేరినటువంటి ఈల్ నాని గారు మాజీ ఎమ్మెల్యే కానీ, ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే గారు పసల కనసుందర్రావు గారు కానీ, ఈ రోజున నాగబాబు గారు, వీళ్ళందరూ చేరుతూ ఉంటే ఆల్రెడీ కొట్టి సత్యనారాయణ గారి విజయం సత్యం అయిపోయినట్టే నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ నియోజకవర్గాన్ని ప్రజాదరణ కలిగిన నాయకుడు, ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు నడిపించిన నాయకుడు మన కొట్టి సత్యనారాయణ గారు. ఆయన ఏదైనా ఉంటే ముఖం మీద మాట్లాడే వ్యక్తి కానీ చాటున రాజకీయం చేసే వ్యక్తి కాదు. ఇవి రాబోయే ఎన్నికల్లో మాత్రం తప్పనిసరిగా కొట్టి సత్యనారాయణ విజయం సాధిస్తారని నేను చెప్పదలుచుకున్నాను. సోమవారం విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో గంధం జోన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూలు విద్యార్థి విజయడంక మోగించారు. ఈ ఫలితాల్లో భాగంగా కె నవ్యశ్రీ 600 మార్కులకు గాను 593 మార్కులతో టౌన్ సెకండ్ ర్యాంక్ సాధించింది. అలాగే మోక్షిత 588 మార్కులు, మౌనిక 581 మార్కులు, దుర్గాప్రసాద్ 576 మార్కులు సాధించారు. పరీక్షకు హాజరైన 36 మందికి 24 మందికి 500 పైగా మార్కులు దాటినట్లు, అలాగే 98% ఫస్ట్ క్లాస్లో సాధించినట్లు డైరెక్టర్ గంధం వెంకట సుధాకర్ తెలిపారు. ఈ అద్భుత విజయాన్ని అందించిన ఉపాధ్యాయ బృందాన్ని సంస్థ క్యాంపస్ ఇన్ఛార్జి గంధం శకుంతలాదేవి అభినందించారు. ఈ అభినందన కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు సాధించిన విజయంలో విశేష తోడ్పాటు అందించిన తల్లిదండ్రులకు గంధం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. 2024 ఎస్ఎస్సి ఫలితాలు విడుదలైన విషయం మీ అందరికీ విదితమే. ఈ నేపథ్యంలో గంధం జోన్స్ పాఠశాల చెందినటువంటి గంధం సుధాకర్ అనబడి నేను చాలా సంతోషంగా ప్రకటించే మ్యాటర్ ఏంటంటే, ఈ ఫలితాల్లో పట్టణంలోనే ఇప్పటి వరకు మా స్కూలు ఎప్పుడూ సాధించినటువంటి అగ్రస్థాయి మార్కులు సాధించాం. అంటే 593 మార్కులతో మేము సుమారుగా పట్టణంలో టౌన్ సెకండ్ స్థానాన్ని బహుశా సాధించి ఉంటామని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను బట్టి మా స్కూల్ యొక్క హైయెస్ట్ మార్క్ 593 మార్కులు చిరంజీవి నవ్య, అలాగే 588 మార్కులతో చిరంజీవి మోక్షిత,
అలాగే 581 మార్కులతో జి మౌనిక, 578 మార్కులు దుర్గాప్రసాద్, అలాగే 574, 572, 573 వంటి అగ్రస్థాయి మార్కులు, అలాగే 500 పైబడి అంటే 540, 534, 546 వంటి అత్యధికమైన రికార్డు స్థాయి మార్కులు విద్యార్థులు అందరూ నమోదు చేశారు. నా పేరు నవ్యశ్రీ. నేను గంధం జోన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదువుతున్నాను. ఈ రోజు వచ్చిన 10th ఫలితాల కారణంగా నాకు 593 మార్కులు అనేవి వచ్చినాయి. దీనికి గాను మా డైరెక్టర్ సార్ గంధం వెంకట సుధాకర్ గారికి, అలాగే మా డైరెక్టర్ మేడం గంధం వెంకట సుగంధాదేవి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళకు చేసిన కృషి కారణంగా నాకు ఇంత మంచి ఫలితాలు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే మా తల్లిదండ్రులు చేసిన కృషికి నేను చాలా సంతోషిస్తున్నాను. మా స్టాఫ్ అందరూ కూడా చాలా కృషి చేశారు. దీనికి సహకారంగా కల్పించినందుకు వాతావరణాన్ని మేము చాలా ఆనందిస్తున్నాము. నా పేరు మోక్షణ. నేను గంధం జోన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదువుతున్నాను. ఈరోజు రిలీజ్ చేసిన 10th రిజల్ట్లో నాకు 588 వచ్చాయి. దీనికి కారణం మా డైరెక్టర్ సార్ గంధం వెంకట సుధాకర్ గారు అండ్ డైరెక్టర్ మేడం శకుంతలాదేవి గారు. ఇంతటి గొప్ప విజయాన్ని సాధించినందుకు వాళ్ళు మాకు ఇచ్చిన కృషికి మేము చాలా ఆనందిస్తున్నాము. టీచర్స్ ఇచ్చిన కోచింగ్కి చాలా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నా స్కూలింగ్ అంతా ఇక్కడే జరిగింది. ఇక్కడ మాకు ఇచ్చే వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ఇంతటి గొప్ప విజయాలు చాలా సంవత్సరాల నుంచి మా స్కూల్లో మేము చూస్తున్నాము. ఈ సంవత్సరం ఇంతటి గొప్ప విజయం సాధించినందుకు చాలా ఆనందపడుతున్నాను. మా తల్లిదండ్రులకు మాకు సపోర్ట్ చేసినందుకు వారికి రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. స్థానిక వేకర్స్ కాలనీకి చెందిన పలువురు సోమవారం ఉమ్మడి అభ్యర్థి పులిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మేడపాటి చల్లారెడ్డి ఆధ్వర్యంలో గంధం సత్యబాబు, కె శ్రీనివాస్, ఎస్ జానీ, శివకృష్ణతో పాటు 50 మంది జనసేనలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా పులిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలే సాగనంపేందుకు చూస్తున్నారని అన్నారు. ఫ్రేమ్లోకి వచ్చేస్తున్నాను. రెడ్డి గారు 4వ వార్డు నుంచి పెద్ద ఎత్తున 5 శివ గారు ఈరోజు జనసేన పార్టీ కుటుంబంలోకి వచ్చినందుకు వారి స్వాగతం పలుకుతూ రాబోయే కాలంలో మంచి జరగాలనే ఉద్దేశంతో ఏమీ ఆశించకుండా ఇవాళ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆశయంతో పనిచేస్తూ ఉన్నారు. ఆయన దాంట్లోనే ఆయన బాటలోనే మనం కూడా జన సైనికులందరూ కూడా ఒక క్రమశిక్షణగా అందరికీ సేవ చేయడమే భాగంగా మనం చెప్పేం తప్ప ఎవరు కక్షాదింపులు అలాంటివి చేసి పార్టీ కాదు ఇది. మరి ఈ మంచి సమాజ స్థాపనకు మన రాబోయే రోజుల్లో ఏదైతే 4, 5, 6 వార్డుల్లో ఎక్కువ 1వ వార్డు ఈ వార్డులన్నింటిలో కూడా మరి ఈ ల్యాండ్స్ అన్నీ కూడా ఎప్పటి నుంచో అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. ఎర్రనారాయణ సంఘ టైంలో అది స్టేట్ గవర్నమెంట్కి అప్పచెప్పినప్పుడు కూడా దాన్ని డబ్బు కట్టాలో ఎలా ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితి. మాణిక్యాల టైంలో కూడా మన అందరూ కూడా పట్టాలు ఇచ్చి ఆలోచన చేసాం, కానీ అది కూడా చేయడం కుదరలేదు. కొన్ని లీగల్ ఇబ్బందుల వల్ల దానికి అవ్వలేదు. కానీ ఈరోజు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఇవాళ 25-30 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఇవాళ డబ్బులు అడుగుతూ ఉన్నారు. ఇది న్యాయం కాదు. కాబట్టి మీరందరూ ధర్మపక్షాన్ని నిలబడండి. ఏదైతే లంచగొండిదనాలని రాష్ట్రాన్ని మనం తాడేపురుడని కూడా మనం తీసుకురావాలి. మరి మున్సిపల్ చైర్మన్గా ఆ వార్డుని అభివృద్ధి చేయడానికి నేను పడిన కష్టం మీ అందరికీ తెలుసు. అప్పుడున్న కౌన్సిలర్ సహకారంతో, చెల్లారెడ్డి గారి సహకారంతో, జమున్ గారి సహకారంతో, రమావతి గారి సహకారంతో, మరి అన్నింటిలో భేదం వేసిన వ్యక్తి చెల్లారెడ్డి గారు. మీరందరూ మేల్కోండి. ఇప్పుడైనా సరే మీకు మంచినీళ్ళు రావు, డ్రైన్ క్లీన్ చేయరు ఏంటి. మేము మా టైంలో మీకు ఎక్కడ పడితే అక్కడ మీకు ఏం కావాలంటే అన్నీ చేసిన సందర్భం మీకు తెలుసు. కాబట్టి మీరందరూ దయతో ఈరోజు జనసేన పార్టీలోకి, జనసేన కుటుంబంలోకి వచ్చిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ మీ కష్టసుఖాల్లో మీ కష్టం అనేది మీ కాంపౌండ్ దాటకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. అభివృద్ధి జయంగా మనం చేద్దాం. అవినీతి లేని మున్సిపాలిటీని కానీ, అవినీతి లేని ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, అవినీతి లేని పోలీస్ స్టేషన్ కానీ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరగాలి. ఎలాంటి రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉండకుండా మున్సిపల్ చైర్మన్గా నన్ను గెలిపించిన దాంట్లో పాత్రత వహించినటువంటి చెల్లారెడ్డి గారు ఇవాళ ఇప్పుడు కూడా నాకు అది కావాలరా ఇది కావాలరా నేను అడగకుండా అన్కండిషనల్గా సమాజం బాగుండాలి. 1 నుంచి 4 వార్డులు డెవలప్మెంట్ కావాలి. అక్కడ ఇంకా రోడ్లు లేవు, చాలా చోట్ల ఇంకా డ్రైన్లో సిల్ట్ వెళ్తలేదు.
దోమలు కుడుతున్నాయి, అక్కడ మంచినీళ్ళు రావట్లేదురా, అవన్నీ మరి మనం డెవలప్ చేస్తారని నేను నమ్మించి తీసుకొస్తున్నాను, అది నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి ఈరోజు వచ్చారు. తప్పకుండా మరి మీ అందరూ ఆయన కోఆపరేట్ చేయండి, మీ అందరికీ ఆయన కోఆపరేట్ చేస్తాడు. మనందరూ కలిసి మంచి సొసైటీని డెవలప్ చేసే విధంగా ఉండాలని. జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేసే సేవలు కానీ, ఆయన చేసే మంచి పనులు, అలాగే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల మేరకు కులాలను కలపడం అనే ఆలోచనలను చూసి మరి ఏదైతే 4వ వార్డులో ఉన్న ఐతం శివ, ఐతం కృష్ణ, ఇంటి శ్రీను గారు మరి ఇవాళ బొలిశెట్టి శ్రీనివాసరావు నేతృత్వంలో జాయిన్ అవ్వడం జరిగింది. దీనికి సహకరించిన ఎన్వి గారు, సురేష్ గారు, మరి చల్లారెడ్డి గారు వచ్చి ఇక్కడ మరి ఆయన జాయిన్ అవ్వడం, వీళ్ళని జాయిన్ చేసుకోవడం జరిగింది. ఏదైతే మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన 2019లో ఓడిపోయిన తర్వాత కూడా మరి ఆయన నిరంతరం ప్రజల కోసమే, ప్రజల్లో మమేకమయ్యి ఎన్నో సొంత డబ్బులు మరి ఆయన కరోనా టైంలో ఖర్చు పెట్టడం, అటువంటి వ్యక్తిని ప్రోత్సహించాలి, నీతి నిజాయితీ ఉన్న వ్యక్తిని కావాలని చెప్పి ఐతం శివ గారు ఒక ఆలోచన మేరకు ఇవాళ జాయిన్ అవ్వడం నిజంగా ఐతం కృష్ణ గారికి, శ్రీను గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇటువంటి మరి నీతి నిజాయితీకి అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఇవాళ ధర్మం అధర్మంకి మరి పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు విజయకేతనం ఎగరవేస్తారని మీ అందరూ సపోర్ట్ తోటి జరుగుద్దని కోరుకుంటూ మీరు జనసేన పెద్ద కుటుంబంలోకి వచ్చినందుకు స్వాగతం పలుకుతూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ నా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను ముఖ్యంగా చెప్పవలసిన విషయాలు ఏంటంటే, నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో వార్డు కన్వీనర్గా చేస్తున్నానండి. నాకు సీనన్నయ్య గారు, ఎన్వి గారు, చెల్లారెడ్డి గారు, మా వార్డులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసి, నీకు వెనకాల మేము ఉన్నాం, మీకు తోడుగా, మీకు ఏ అవసరం వచ్చినా మేము చూసుకుంటాం, మీకు ఎందుకు, నువ్వు ముందుకు రా అని చెప్పి నాకు ధైర్యాన్ని ఇచ్చారండి. ఇప్పుడు వరకు కూడా నాకు అలాగే ఏ నాయకుడు ధైర్యాన్ని ఇవ్వలేదండి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని నేను అదే పార్టీలో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగిందండి. ఒక కార్యకర్తగా ఈ పార్టీకి నేను సేవ చేసుకుంటానండి. శశి కళ్యాణి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కటికిరెడ్డి కళ్యాణి తన జన్మదినోత్సవం సందర్భంగా జోన్ మ్యారోతో బాధపడుతున్న నిరోషాకు 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. సోమవారం ఉదయం కార్యాలయంలో బర్త్డే కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఓవి రాజు, పాలూరు మురళి, తమరాడు చిన్న, పంజాపావని, గుత్తేటి సుజాత తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా మరి కళ్యాణి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ నిరోషాకి కాస్త ఆర్థిక సహాయం అలాగే బట్టలు పెట్టింది. మరి శశి కళ్యాణి ఫౌండేషన్ తరఫున ఈ కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి మా కళ్యాణి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుదీర్ఘకాలం చక్కగా తన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. సోదరి శశి కళ్యాణి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆవిడ ఏర్పాటు చేసినటువంటి శశి కళ్యాణి ఫౌండేషన్ తరఫున ఆవిడకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటా, ప్రతి వ్యక్తి కూడా సమాజంలో మనం అంటూ ఉన్నామంటే ఎవరికొకరికి సహాయం చేయాలి. సహాయం చేయడం అనేది మన ఒక బాధ్యతగా గుర్తించి ఈ రోజున కోట్లకు పరిగెత్తిన వాళ్ళు ఫౌండేషన్ ఏర్పాటు చేస్తారు, లేదా రాజకీయాల్లోకి వచ్చిన ముందు ఫౌండేషన్ ఏర్పాటు చేస్తారు. కానీ రాజకీయాలకి వీటికి అతీతంగా మనం ఈ సమాజంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయడం ఒక మన బాధ్యతగా గుర్తించి ఒక సంవత్సరం క్రితం ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయడం, ఆ ఫౌండేషన్ ద్వారా ఇక్కడున్న మహిళలకి టైలరింగ్ సెక్షన్ ఇప్పించడం కానీ, మరి అలాగే రామాలయం ఉన్నటువంటి అక్కడ కూడా చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం కానీ, ఈ పట్టణంలో ఉన్న పేదవారికి ఆర్థిక సహాయం చేయడంతో పాటు మరి దీర్ఘకాలిక వ్యాధి బోన్ మ్యారో వ్యాధితో బాధపడుతున్నటువంటి సోదరి గారికి, నిరోష గారికి ఆ రోజున మరి సుమన్ టీవీ ద్వారా ఆవిడకి తెలియజేయడం, దాని ద్వారా ఆవిడకి ఒక 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం వచ్చి ఆవిడకి చిన్న సాయం చేయడంతో పాటు ఈ రోజున ఆవిడ జన్మదినాన్ని పురస్కరించుకొని సోదరి గారికి ఒక 5,000 రూపాయలు కూడా ఆర్థిక సాయం చేసినందుకు శశి కళ్యాణి గారికి నేను హృదయపూర్వకమైన అభినందనలు తెలుసుకుంటూ, స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని సోమవారం దర్శించుకున్నారు. ఉదయం సత్తి నర్సిరెడ్డి సహకారంతో ప్రసాదం పంపిణీ చేశారు. మధ్యాహ్నం చిన్నారావు, వరలక్ష్మి దంపతులు వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు.
శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం ఈరోజు సోమవారం సందర్భంగా స్వామివారికి ఉదయం నుంచి విశేష పూజలు అర్చనలు అభిషేకంలో నిర్వహించబడింది. అలాగే ఉదయం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించబడింది. ఈ రోజున ఉదయం ప్రసాదం దాతలు మన సత్య నర్సిరెడ్డి గారు, దుబాయ్ రెడ్డి గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రసాద వితరణ జరిగింది. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్న సమారాధన మన పోలాకి చెన్నారావు గారు, వారి ధర్మపత్ని వరలక్ష్మి దంపతులు, వారి కుమారుడు దుర్గారావు, వారి భార్య సునీత, వారి లలిత, వారి కుమార్తె గాయత్రి, వారి అల్లుడు సాయి దుర్గా, వారి మనవరాలు యోగశ్రీ, వారి కుటుంబ సభ్యులచే మధ్యాహ్నం అన్న సమారాధన నిర్వహించబడింది. ఈ యొక్క అన్న సమారాధనకు భక్తులు విశేషంగా తరలివచ్చి శివప్రసాదం స్వీకరించడం అయింది. అలాగే ప్రతి సోమవారం కూడా ఈ నిర్వహించిన అన్న సమారాధనకు భక్తులందరూ విచ్చేసి శివప్రసాదం స్వీకరించి ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ యొక్క అన్న సమారాధన నిర్వహించిన పోలాకి చెన్నారావు గారు ప్రతి సంవత్సరం కూడా వారు ఒక సోమవారం కూడా మన శివాలయంలో అన్నసమానం నిర్వహిస్తూ ఉంటారు. అలాగే మన శివాలయంలో ఏ కార్యక్రమం కన్నా వారు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. వారిని పరమేశ్వరుడు ఆరోగ్యాలను ప్రసాదించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసే శక్తిని వారికి ప్రసాదించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ ఏడాది పరీక్ష రాసిన 10వ తరగతి పరీక్షా ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 86.69% ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలో ఏలూరు పట్టణానికి చెందిన ఆకుల నాగసాయి మనస్వి 600 మార్కులు గాను 599 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకును ముద్దాడింది. ఒక హిందీ పరీక్షలో మార్కు 100కు గాను 99 రాగా మిగిలిన అన్ని సబ్జెక్టులలో 100కి 100 మార్కులు సాధించడం విశేషం. పెంటపాడు శివాలయంలో సోమవారం పురస్కరించుకునే తెల్లవారుజాము నుండి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం జరిగే పూజల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు. తాడేపూడెం డివిజన్లో 10వ తరగతిలో ఫలితాల్లో 70.67% ఉత్తీర్ణత వచ్చినట్లు డిఓ రవీంద్ర భారతి తెలిపారు. తాడేపూడెం నియోజకవర్గంలో 1732 మంది పరీక్ష రాయగా 1031 మంది ఉత్తీర్ణులతో కాగా 75% ఉత్తీర్ణత సాధించారు. తాడేపూడెం పట్టణంలో సుబ్బారాపేట మున్సిపల్ హై స్కూల్ 88% ఉత్తీర్ణత సాధించగా హైయెస్ట్ 562 మార్కులు వచ్చాయి. తాడేపూడెం పట్టణంలోని తాళముందూరుపాల్లో గల మాగంటి అన్నపూర్ణ మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని నల్లా ప్రియ 10వ తరగతి ఫలితాల్లో 600 మార్కులు గాను 586 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులలో నియోజకవర్గంలో మొదటి ర్యాంక్ సాధించింది. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.